మోకరించి యేసు ప్రభువుని ప్రార్థన చేస్తున్నట్లు అడుగుతున్నాడు. అయ్యా, నిత్య జీవానికి వారసుని అవటానికి నేనేమి చేయాలి అంటే, ఇతడికి యేసు ప్రభువుకి నిత్య జీవానికి మార్గము తెలుసు అని ఇతనికి తెలుసు. ఇతను నమ్ముతున్నాడు. యేసు ప్రభు నిత్య జీవానికి మార్గాన్ని చెప్పగలడు అని నమ్ముతున్నాడు. యేసు ప్రభువుని ప్రవక్త అని నమ్ముతున్నాడు. యేసు ప్రభువుని సద్బోధకుడా అంటే మంచి బోధకుడా, లేకపోతే మంచి విషయాలని నేర్పించేవాడా, మంచిగా నేర్పించేవాడా, మంచి బోధకుడవు నువ్వు, మంచి విషయాలు నేర్పించేవాడివి నువ్వు అని కూడా యేసు ప్రభు గురించి ఇతనికి తెలుసు. పైగా ఇతను ఎవరయ్యా అంటే, ధర్మశాస్త్రం అంతటిని 10 ఆజ్ఞలను ఇతడు పాటిస్తున్నవాడు. అంటే మంచి సత్ప్రవర్తన, మంచి ప్రవర్తన కలిగినటువంటి వాడు. ఈయన నరహత్య చేయట్లేదు, వ్యభిచారం చేయట్లేదు, దొంగతనం చేయట్లేదు, ఈవెన్ అబద్ధ సాక్ష్యం పలకట్లేదు, మోసపుచ్చట్లేదు, తల్లిదండ్రులను సన్మానిస్తున్నాడు. ఇవన్నీ చేస్తున్నవాడు. మంచి క్యారెక్టర్ ఉంది ఇతనికి, మంచి లైఫ్ స్టైల్ ఉంది ఇతనికి. పైగా యేసు ప్రభుని అడుగుతుంటే, యేసు ప్రభు మరి 10 ఆజ్ఞలు పాటించవయ్యా అంటే, అప్పుడు అంటున్నాడు, అయ్యా నేను బాల్యం నుండి, చిన్నతనం నుంచి వీటిని అనుసరిస్తున్నానయ్యా అని చెప్పాడు. అప్పుడు యేసు, నాకు బాగా ఇష్టమైన మాట, యేసు అతన్ని చూచి అతన్ని ప్రేమించి, హల్లెలూయా, యేసు అతనిని చూసి అతనిని ప్రేమించి ఏమంటున్నాడు అంటే, నీకు ఒకటి కొదువుగా ఉన్నది, నీకు అన్నీ ఉన్నాయి, ఒక్కట కొదువు ఉంది. ఆ ఒక్కదాన్ని నువ్వు తీసేసావనుకో, ఆ ఒక్కదాన్ని తొలగించుకున్నావనుకో, ఆ ఒక్కదానిని విడిచిపెట్టావనుకో, నిత్య జీవం ఇది. నీవు చాలా విషయాల్లో మంచిగా ఉన్నావు, కానీ ఒక్కటే నీకు కొదువు ఉంది. యేసు ప్రభు ప్రేమించి వాడితో చెప్తున్నాడు. ఎందుకనంటే ఇతనిలో విధేయత ఉంది, ఇతనిలో నేర్చుకునే స్వభావం ఉంది, ఇతనిలో పరిశుద్ధమైనటువంటి జీవన విధానం ఉంది, ఇతనికి వాక్య జ్ఞానం ఉంది. తెలుసు ఈయనకి వాక్య జ్ఞానం ఉంది, ఇతనికి వాక్యం బాగా తెలుసు, ఇతనికి ధర్మశాస్త్రం బాగా తెలుసు. ప్రియులరా, కానీ ఈయన నిత్య జీవాన్ని పొందుకోలే. ఆ ఒక్కదాన్ని విడిచిపెడితే, ఈయన ఆ ఒక్కదాన్ని విడిచిపెడితే, ఈయన ఒక్కదాన్ని విడిచిపెడితే ఈయన నిత్య జీవాన్ని పొందేవాడు. యేసు ప్రభు అన్నాడు, నీవు ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టు అంటే, అతడు విడిచిపెట్టక ముఖం చిన్నబుచ్చుకొని బాధపడతా దుఃఖపడతా వెళ్ళాడు. అంటే అతనికి తెలుసు, హీ నో దట్, అతనిలో ఉన్న లోపం ఏంటో కూడా అతనికి తెలుసు. అతనికి డబ్బు లేకపోతే బ్రతకలేను, లేకపోతే ఆ సుఖం లేకపోతే బ్రతకలేను, ఆ కంఫర్ట్స్ లేకపోతే బ్రతకలేను, లేకపోతే డబ్బు పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ, డబ్బు పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆ ప్రేమని అతను విడిచిపెట్టలేకపోయాడు. డబ్బు పట్ల అతనికి ఉన్నటువంటి ప్రేమను అతను విడిచిపెట్టలేనందువలన
అతడు ఏకంగా నిత్య జీవాన్నే కోల్పోయాడు. ఈ ఉదయకాల సమయంలో నీలో ఏదో ఒక్కటే కొదువు ఉంది. ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టావనుకో నిత్య జీవాన్ని పొందుతాం. ఏమండి, ఎన్ని విషయాలు వదిలేసుకున్నాడు ఈయన, ఎన్ని విషయాల్లో మంచివాడిగా ఉన్నాడు. ఎంత విజ్డమ్ ఉంది ఈయనకి, ఎంత జ్ఞానం ఉంది, ఆత్మీయ జ్ఞానం ఎంత ఉంది ఈయనకి. ఒక చిన్న విషయాన్ని వదులుకోలేకపోయాడు. ఆయనకున్న ఆధ్యాత్మిక జీవన శైలితో పోలిస్తే ఆయనకి డబ్బు అనేది పెద్ద విషయం కాదు. ఆయన చూడండి ఒకసారి, ఆయన దొంగతనం చేయట్లా, నరహత్య చేయట్లా, వ్యభిచారం చేయట్లా, అర్థమైందండి. తల్లిదండ్రులు సన్మానిస్తున్నాడు, మోసం చేయట్లేదు. అంటే ఇవన్నీ చేయాలంటే ఆలోచించండి ఒకసారి. ఇవన్నీ చేయకుండా అతని జీవితంలో ధనవంతుడిగా ఎదిగాడంటే, మోసం చేయకుండా ధనవంతుడిగా ఎదిగాడంటే ఎంత నీతిమంతుడై ఉండాలి. అబద్ధం ఆడకుండా అతడు ధనవంతుడై ఉన్నాడంటే ఎంత నీతిమంతుడై ఉండాలి. ఏమండి, అబద్ధ సాక్ష్యం చెప్పకుండా అతడు ధనవంతుడయ్యాడంటే ఎంత గొప్ప విషయం అండి, ఎంత గొప్ప విషయం అండి. కానీ విచిత్రమైన విషయం ఏంటంటే, ఆయనకున్న ఆ ఆధ్యాత్మిక స్థాయితో పోలిస్తే, ఆయనకున్న నిగ్రహంతో పోలిస్తే ఆయన విడిచిపెట్టాల్సిన విషయం పెద్దది కాదు. విడిచిపెట్టాల్సిన విషయం పెద్దది కాదు. కానీ ఆయన విడిచిపెట్టలేకపోయాడు. ఆయన విడిచిపెట్టలేకపోయాడు. శిష్యులు, జాగ్రత్తగా గమనించండి, ఈ శిష్యులకి యేసు ప్రభు శిష్యులు ఉన్నారే, వాళ్ళల్లో ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు లేరని చెప్పవచ్చు ఒక రకంగా. యేసు ప్రభుకు ఉన్న శిష్యులకి ఏమంటే ఇంత మంచి లక్షణాలు ఉన్నాయంటే ఏం డౌటే. ఇంకా వాళ్ళు పూర్తిగా ట్రైనింగ్ అవ్వలేదు కదా అప్పటికి. కానీ ఇతనికి అన్నీ ఉన్నాయి, ఒక్కటి లేదు. ఈరోజు దేవుని కొరకు అనేకమైన పనులు చేస్తున్నావు, దేవుని సేవలు ఎంతో శ్రమిస్తున్నావు, ప్రార్థిస్తున్నావు, ఉపవసిస్తున్నావు, ఒక్కటి మాత్రం కొద్దుగా ఉంది. దాన్ని వదులుకోలేదా, దాన్ని విడిచిపెట్టలేదా, నిత్య జీవాన్నే కోల్పోతావు. ఏది నీ జీవితంలో కొదువుగా ఉంది? ఏ చిన్న విషయం నీ జీవితంలో నువ్వు వదులుకోలేకపోతున్నావు? శిష్యులైతే విస్మయం పొందారు. తమ ఆస్తి యందు నమ్మిక ఉంచువారు దేవుని రాజ్యంలో ప్రవేశించడం ఎంతో దుర్లభం అన్నాడు. 27వ వచనం, ఇది మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యము కాదు, దేవునికి సమస్తము సాధ్యమే. ఇందులో మనకేం అర్థమవుతుంది ప్రియులారా? నీవు ఏ బలహీనత చేత బాధపడుతున్నావో దాని నుంచి బయటికి రాలేకపోతున్నావేమో. యాక్చువల్గా నీ ఉన్నటువంటి ఆధ్యాత్మిక స్థితితో పోలిస్తే ఆ బలహీనత చాలా చిన్నది, కానీ అది నీకు చాలా పెద్దగా అనిపించవచ్చు. దాని నుంచి బయటికి రాలేననే పరిస్థితులు నువ్వు ఉండొచ్చు. కానీ మనుషులకు అసాధ్యమైనవి దేవునికి సాధ్యమే కదా. నీవు ఏ బలహీనతలో ఉన్నావో, ఏ లోటులో ఉన్నావో, ఏ లోపంలో ఉన్నావో, క్రీస్తుకి సమస్తము సాధ్యమే. ఆయన పాదాలు పట్టుకో, వాటిని విడిచిపెట్టు. క్రీస్తుకు సమస్తము సాధ్యమే. యు నో దట్, నీకు తెలుసు ఏ లోపంతో నువ్వు బాధపడుతున్నావో, ఏ లోపం వలన నువ్వు ఆశీర్వాదాలు కోల్పోతున్నావో నీకు బాగా తెలుసు. యోసేపు ఉన్నాడు. యోసేపు ఇంట్లో యోసేపు యొక్క యజమానురాలు నాతో ఉండు అని రోజు విసిగిస్తుంది. ఏముందిలే, ఆమె కదా, ఆమె అడుగుతుంది కదా, చచ్చిపోతుంది
అని కొంచెం జాలి పడితే, యోసేపు విశ్వాసుల పట్టీలో ఉండేవాడే కాదు. యోసేపు ఆ యొక్క సింహాసనాన్ని అధిష్ఠించేవాడే కాదు. కొన్ని ఏముందిలే, ఏం పోయింది, ఏముందిలే, ఏసేస్తుంది, ఓ అల్లాడిపోతుంది, సరే పోనీలే అని అంటే అయిపోయేది. ఏది మనం అనుకున్నట్టు. కానీ అక్కడ అట్లా కాదు. యోసేపు ఇవ్వాల అవకాశం, ఇలా ఏదో ముసలిది మాటికి ఇసుకిస్తుంది సావని అనుకోలా, ఇష్టపడలా. చిన్నదేగా, ఆమె పెద్ద యవనస్తురాలా, ఏముంది ఆమెదే అనుకోలా. దానియేలు చిన్న విషయమేగా, ఆహారం విషయమే రాజీ పడలా, తినలా. నేను దినం అపవిత్రమైన ముట్టమని అన్నాడు. అన్ని విషయాలు పర్ఫెక్ట్గా ఉన్నాడు కదా, ఏముంది అన్నమేగా పోనీ, దాన్ని ఏముంది, ఒప్పుకోలా. దానియేలు గనుక ఒక చిన్న విషయంలో రాజీ పడితే అతడు సకల శాస్త్ర పండితుడు అయ్యేవాడు కాదు. సంథింగ్ అంటే ఆ దినాల్లో అంత జ్ఞానం కలిగినటువంటి వాడు ఎవడు లేడని మనకు తెలుసు కదా, అయ్యేవాడు అంత జ్ఞానం అయ్యేవాడు కాదు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ చిన్న బలహీనత, ఏ చిన్న లోటు, ఏ చిన్న విషయంలో చూసి చూడకుండా వదిలేసే పరిస్థితి ఉంటే నీవు శాశ్వతమైన శ్రేష్టమైన గొప్ప వాటిని నువ్వు కోల్పోయే ప్రమాదం ఉంది. చాలా జాగ్రత్తగా ఉండాలి దేవుని బిడ్డ. శోధన అనేది ఎప్పుడు పెద్దగా కనిపించదు. నేను ఎంతో దేవునికి పాటలు రాశాను, ఎంతో దేవునికి నమ్మకంగా ఉన్నాను, నేను దేవుని కోసం ఎన్నో యుద్ధాలు గెలిచాను, ఏకంగా గొలియాతుని సంహరించాను. నా దేశంలో ఉన్నటువంటి ఆమెగా నో, లేదు. దావీదు జీవితం తల్లకిందులైపోయింది. మన జీవితాల్లో మనము వేటిని చిన్నవిగా చూస్తున్నామో, మనం వేటిని నిర్లక్ష్యం చేస్తున్నామో, ఏవి మనకు కొదువుగా ఉన్నాయో, 1, 2, 3 చాలా ఒక్కటే ఉంటుందండి నీ జీవితంలో, నీ బలహీనత. జాగ్రత్త. నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ ఉదయకాలం నేను ముగిస్తున్నాను. ఏది నీకు కొదువుగా ఉంది, నిన్ను వర్ధిల్లకుండా ఏది నీ జీవితాన్ని నాశనం చేయబోతుంది, నాశనం చేస్తుంది. ఈ విషయంలో మనం జాగ్రత్తగా ఉంటే మన జీవితం వర్ధిల్లుతుంది. వి విల్ ఫ్లరిష్. నిత్య జీవాన్ని మనం కలిగిన వారికి ఉంటాం. ప్రియులారా, జాగ్రత్త పడదాం. మన బలహీనతలను చూసి మనము దేవుని దగ్గరికి వెళ్ళి పశ్చాత్తాపడి మనం విడిచిపెడితే ఆయన మన జీవితంలో అద్భుతాలు చేస్తారు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగలిగిన దేవా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. నీ సన్నిధి మాతో రాని అయ్యా, నీ ఆత్మతో నింపు నాయన. కొదువుకున్న వాటిని వదిలిపెట్టి నీ కొరకు గొప్ప వాటిని సాధించే వారిగా మమ్మల్ని చేయమని, ఈ వాక్యములకు నీరు కట్టి ఫలింపజేయమని యేసు నామమున వేడి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియక దేవుని ప్రేమ, కృప, సహవాసం మనకందరికి తోడై నడిపించును గాక. ఆమేన్.